నమస్తే. నేను మీ వెంకట్. ఈటెల రాజేందర్, బొడిగె శోభ పార్టీ మారనున్నారా? మల్కాజ్గిరి ప్రస్తుత ఎంపీ, మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్, చొప్పదండి మాజీ శాసనసభ్యులు బొడిగె శోభ ప్రస్తుతం వారు బీజేపీలో ఉన్నారు. వారు పార్టీ మారి బీఆర్ఎస్‌లోకి వెళ్తారు అని మాత్రం కొంత ప్రచారం మాత్రం సాగుతా ఉంది వాస్తవంగా. మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. వాస్తవంగా ఈటెల రాజేందర్, బొడిగె శోభ ఇద్దరు ప్రస్తుతము బీజేపీ పార్టీలో ఉన్నారు. వారు వాస్తవంగా గతంలో వీరు బీఆర్ఎస్ పార్టీలో, అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వీరి పాత్ర చాలా గొప్పగా ఉంది. వాస్తవంగా అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కూడా ఇరువురి పాత్ర చాలా కీలకంగా ఉంది. వాస్తవంగా చాలా గొప్ప పాత్ర ఉంది. వాస్తవమైన విషయం ఇది. అయితే వీరు కొంత బీఆర్ఎస్ పార్టీ అధినేతతోటి, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి కొంత విభేదాల వల్ల కొంత వీరు పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వీరు వెళ్ళడం జరిగింది. వాస్తవమైన విషయం ఇది. అయితే వీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా, కొన్ని రోజుల నుంచి కూడా వీరు బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. చొప్పదండిలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొడిగె శోభ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈటెల రాజేందర్ హుజరాబాదు, గజ్వేల్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేసి వారు గెలవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా, ముఖ్యంగా కరీంనగర్ నగరంలో బహిరంగంగా ఫ్లెక్సీలు కూడా వెలవడం జరిగింది. కరీంనగర్లో ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తూ ఉన్నారు బొడిగె శోభ, ఈటెల రాజేందరు. కరీంనగర్ బహిరంగ సభలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇరువురు కూడా, ఈటెల రాజేందర్, బొడిగె శోభ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి అతి త్వరలోనే బీఆర్ఎస్లోకి వెళ్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో కూడా కొంత చర్చలు అనేటి వీరు సాగుతూ ఉన్నాయి అనేది మాత్రం కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే దీని మీదనే ఈరోజు ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, చొప్పదండి మాజీ శాసనసభ్యురాలు బొడిగె శోభ ఈరోజు ప్రెస్ మీట్, విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు ఖండించడం జరిగింది. మేము పార్టీ మారడం లేదు, బీజేపీ పార్టీలోనే కొనసాగుతున్నాం, బీజేపీ పార్టీలోనే ఉంటామని వారు పదే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఒక మాట వారు పదే చెప్పడం జరుగుతూ ఉంది. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదు. పార్టీలు మారడం అంటే అసలు అప్పుడే బీఆర్ఎస్లోకి బయటకు రావడానికి చాలా అనేక రకాలుగా ఆలోచించినాము. అక్కడ మాకు ఇక స్థానం లేదు, అంటే అక్కడ మాకు ఆ ఇబ్బందులను తట్టుకోలేక పరిస్థితిలోనే, కేవలం ఆ అవమానం భరించలేకనే, ఆత్మగౌరవాన్ని చంపుకోలేకనే ఆ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది తప్ప, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో ఉన్నాము కాబట్టి మళ్ళీ మేము పార్టీ మారే అవకాశం లేదు అనేది మాత్రం వారు బహిరంగంగా విలేకరుల సమావేశంలో వీటన్నిటిపై వారు ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రచారం కొంత బీజేపీ పార్టీ నుంచే, కొంచెం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని వారు పెద్ద ఎత్తున విలేకరుల సమావేశంలో ఖండించడం జరిగింది. వాస్తవంగా సరే, ఏది ఏమైనప్పటిగా సరే, నిప్పు లేని పొగ రాదు అని అంటారు. మరి వాస్తవంగా వీరు నిజంగానే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తారా, లేదంటే బీఆర్ఎస్ నేతలతోటి టచ్లో ఉన్నారా అనేది కూడా రానున్న రోజుల్లో తేలేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఏం లేవు ప్రస్తుతం. సరే, ఇంకా ఎమ్మెల్యే ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరగాలంటే దాదాపు ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. కాబట్టి సరే, ఈ కాలంలో, ఈ యొక్క సమయంలో ఏదైనా జరగవచ్చు. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఈటెల రాజేందర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో వారికి కొంత ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమకారులాగా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా ఈటెల రాజేందర్కు ఒక ప్రత్యేకత ఉంది. బొడిగె శోభ చొప్పదండి నియోజకవర్గంలో ఒక తెలంగాణ ఉద్యమకారురాలుగా వారికి ప్రత్యేకత ఉంది. చొప్పదండిలో కొంత వారికి ఒక మంచి ఇమేజ్ కూడా వ్యక్తిగతంగా ఉంది వాస్తవంగా. కానీ మరి వీరు బీజేపీ పార్టీలోనే భవిష్యత్తులో కొనసాగుతారా నిజంగా? కానీ లేదంటే వార్తలు వస్తున్నట్టుగా, ప్రచారం జరుగుతున్నట్టుగా మరి వీరు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్తారా భవిష్యత్తులో అనేది కూడా రానున్న
కాలంలోనే నిర్ణయించే అవకాశం ఉంది. వాస్తవంగా మరి ఇక్కడ ఒకటి గమనించాల్సింది, కొంత ఈటెల రాజేందర్, బొడిగె శోభ బీజేపీలో కొంత కంఫర్ట్‌గా లేరనేది మాత్రం వాస్తవమైన విషయము. కొంత బీజేపీ అధిష్టానం గాని, వీరి సేవలను పూర్తి స్థాయిలో పార్టీ అగ్రనాయకత్వం పూర్తి స్థాయిలో వీరి సేవలను పార్టీ అభివృద్ధి కోసం వీరిని ఉపయోగించుకోవట్లేదనేది వారి మనసులో గాని, వారి అభిమానులు, వారి కార్యకర్తలు గూడా, వారి అనుచరులు గూడా కొంత మాట వాస్తవమైన విషయము. సరే, ఏది ఏమైనప్పటికీ గూడా మరి బీజేపీ పార్టీలో కొంత లుకలుకలు, బీజేపీ పార్టీలో కొంత ఈ వర్గ విభేదాలు గూడా కొంత కనబడతా ఉన్నాయి. వాస్తవమైన విషయం ఇది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా కొంత బడా నాయకుల మధ్య, ముఖ్యంగా ఈ బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకుల మధ్య కొంత వర్గ విభేదాలు ఉన్న మాట వాస్తవమే. జరుగుతూ ఉన్నాయి. కొంచెం ఇది ఇంటర్నల్ ఒక రాజకీయ వేడిగా జరుగుతూ ఉంది. ఒకరినొకరు తొక్కేసుకునే పరిస్థితి మాత్రం జరుగుతూ ఉంది వాస్తవంగా. ఇది ఎంత దూరం దారి వెళ్ళే అవకాశం ఉంది? మరి ఎక్కడికి దారి తీస్తుంది ఇది? నిజంగానే ఈటెల రాజేందర్, బొడిగె శోభ పూర్తి స్థాయిలో బీజేపీలో కంఫర్ట్‌గా ఉన్నారా? నిజంగానే ఇక్కడి నుంచి వాళ్ళు ఇక్కడే పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉందా? లేదంటే మరి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి సరే బీఆర్ఎస్‌లోకి వెళ్తారా? లేక ఇంకా ఏదైనా ఆలోచన చేస్తారా? అనేది రానున్న రాజకీయ కాలమే నిర్ణయించే అవకాశం ఉంటుంది. వాస్తవంగా మనం ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాల్సింది, ఈటెల రాజేందర్‌కు కొంత ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. వారు బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన అప్పుడే వీరు సొంత పార్టీ పెడతారు, ఒక సొంత వేదికను ఏర్పాటు చేసుకుంటారని కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చ అయితే జరిగింది. వాస్తవమైన విషయం ఇది. కానీ వారు బీజేపీ పార్టీలోకి వెళ్ళడం, బీజేపీ పార్టీ నుంచి కూడా వారు వారు ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన తర్వాత, వారు బయటకొచ్చిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికల్లో వారు బీజేపీ పార్టీ అభ్యర్థిగా హుజరాబాద్ నుంచి గెలవడం జరిగింది. అంత గెలిచిన బీజేపీ పార్టీకి అంత ఊపు, అంత జోస్ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్‌కు సముచిత స్థానము కల్పించలేదు. వారికి సరియైన విధంగా స్థానం కల్పించలేదు. ఈటెల రాజేందర్‌కు సరైన న్యాయం జరగలేదు బీజేపీ పార్టీలో అనేది మాత్రం వారి అనుచరుల వర్గాల్లో, వారి కార్యకర్తలు, వారి అభిమాన వర్గాల్లో మాత్రం ఉన్నమాట వాస్తవమైన విషయం. సరే, బీజేపీ అధిష్టానం ఇది ఏ విధంగా తీసుకుంటుంది? సరే, మరి ఈటెల రాజేందర్‌కు ఎలాంటి అవకాశాలు ఇస్తది? భవిష్యత్తులో మరి ఏ విధమైన బట్టి ఈటెల రాజేందర్‌కు అవకాశాలు బీజేపీ పార్టీలో వస్తాయనేది కూడా రానున్న కాలమే నిర్ణయించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఏది ఏమైనప్పుడు కూడా ఈటెల రాజేందర్, బొడిగె శోభ అంటే కొంత ప్రజానాయకులు, ప్రజాబలం ఉన్న నాయకులు. వీరు ఎప్పుడు కూడా కొంచెం ప్రజల మధ్య ఉండే నాయకులు వాస్తవంగా. ఎందుకంటే ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలతోటి ఎక్కువ సంబంధాలు కలిగినటువంటి నాయకులు వీరు వాస్తవంగా. ఎప్పుడు చూసినా ప్రజల మధ్యనే, రోడ్ల మీదనే ఉండేటువంటి పరిస్థితి వీళ్ళది ఎప్పుడు కూడా. తెలంగాణ ఉద్యమంలో మాత్రం వీళ్ళు అలుపేరుగానే పోరాటం చేసిరు. 24 గంటలు 24/7 లాగా తెలంగాణ ఉద్యమం కోసం, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వీళ్ళు పనిచేసినటువంటి నాయకులు వీళ్ళు. వాస్తవమైన విషయం ఇది. కానీ ఇలాంటి నాయకులకే ఈరోజు ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది వాస్తవంగా. గడ్డు కాలం ఇది వాస్తవంగా. వారికి ఇది గడ్డు పరిస్థితిగా, రాజకీయంగా చూస్తే గడ్డు పరిస్థితిగా మనం చెప్పవచ్చు ఇది. సరే, దీన్ని ఏ విధంగా అధిగమిస్తారు? మరి రాజకీయ భవిష్యత్తు వీరికి ఎలా ఉండబోతూ ఉంది? మరి రానున్న రోజుల్లో వీరికి కలిసొచ్చే అంశాలేంటి? నిజంగానే సరే, మరి ఈరోజు వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు అంటే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు, బీఆర్ఎస్‌లోకి ఈటెల రాజేందర్, బొడిగె శోభ వెళ్తున్నారు అనేది ప్రచారాన్ని మాత్రం ఖండించడం జరిగింది విలేకరుల సమావేశంలో ఈరోజు. కానీ మరి ఇది ఎన్ని రోజులు మరి బీజేపీ పార్టీలో అంటే ఇది వాస్తవంగా ఇవాళ ఖండించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కరీంనగర్‌లో బహిరంగంగానే ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం జరిగింది. మరి ఈ ఫ్లెక్సీల వెనకాల ఎవరున్నారు? అసలు వారికి తెలియాల్సి ఉంది. మరి వారే చెప్పాలి కదా! ఈటెల రాజేందర్, బొడిగె శోభలే వారే చెప్పాలి. అసలు కరీంనగర్ నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ఈటెల రాజేందర్, బొడిగె శోభ ఇరువురు కూడా జీవన్ రెడ్డితో కలిసి వీరు బీఆర్ఎస్‌లోకి వెళ్తా ఉన్నారు. బీఆర్ఎస్ టచ్‌లోకి వెళ్ళారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేది మాత్రం కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. బహిరంగంగానే కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలలో అంటే ముఖ్యంగా ఈటెల రాజేందర్, బొడిగె శోభలు బీఆర్ఎస్‌లోకి వెళ్తా ఉన్నారని ఒక ఫ్లెక్సీలు కూడా బహిరంగంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది? ఈ ఫ్లెక్సీల వెనకాల ఎవరున్నారు? ఈ ఫ్లెక్సీల భాగోతం ఏంది అసలు? ఈ రాజకీయం ఏంది ఇలా? మరి వీరేమో ఇవాళ అధికారికంగా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వీరు ఈటెల రాజేందర్, బొడిగె శోభలు ఈరోజు ఖండించడం జరిగింది. మేము బీజేపీ పార్టీని నమ్ముకొని ఉన్నాం, బీజేపీ పార్టీలోనే ఉంటాం,
బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం బీజేపీని ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై పూర్తి స్థాయిలో మేము ఫైట్ చేస్తున్నాం అని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. సరే మీరు ఇవన్నీ వాస్తవ విషయాలా? మరి నిజంగా బీజేపీలోనే భవిష్యత్తులో కొనసాగుతారా? లేదా నిజంగా బీజేపీ నుంచి బయటకెళ్ళి మరి బీఆర్ఎస్‌లోకి వెళ్తారా? లేదంటే వేరే పార్టీలోకి వెళ్తారా? లేదంటే ఏదైనా కొత్త వేదికను ఏర్పాటు చేస్తారా? అనేది రా